హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఐపీఎల్కి సంబంధించి కొత్తగా వచ్చిన రూల్స్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకా అవే కాకుండా కొన్ని ఇండియా టీంకి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గైస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ కౌన్సిల్ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎలా ఎందుకంటే ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి కొత్త రూల్స్ అయితే తీసుకొస్తారు. అలా లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ ఇయర్ విషయానికి వచ్చేసరికి ఐపీఎల్ కౌన్సిల్ బౌలర్స్కి ప్లస్ అయ్యే విధంగా ఒక సూపర్ రూల్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే ప్రతి ఓవర్లో బౌలరు ఒక బౌన్స్ మాత్రమే వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో ప్రతి ఓవర్లో బౌలర్ అయితే 2 బౌన్సర్స్ అయితే వేసుకోవచ్చు. బౌన్సర్ అనేది బౌలర్కి ఒక వెపన్ లాంటిది. ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా మంచి బౌలర్ మంచి బౌన్సర్ కానీ వేసాడంటే సో దాని విషయంలో కొంచెం ఆలోచించేది ఉంటాడు. ఇప్పుడు ఇంకా ఈ ఐపీఎల్లో 2 బౌన్సర్లు అయితే ప్రతి ఓవర్కి ఎలా అయితే ఉంది కాబట్టి సో లాస్ట్ ఇయర్ లాగా బ్యాట్స్మెన్ లాగా అయితే ఉండదు. అన్ని మ్యాచెస్ 220 రన్స్ అయితే రావు. సో ఈ నుంచి బౌలర్స్కి కూడా అడ్వాంటేజ్ ఉండాలని చెప్పి ప్రతి ఓవర్లో 2 బౌన్సర్లు అయితే బీసీసీ అయితే ఎలా అయితే చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది ఒక సూపర్ రూల్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కి సంబంధించి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండటం వల్ల చాలామంది ఫార్మర్ క్రికెటర్స్ అయితే టీమిండియాకు ఆల్రౌండర్స్ అయితే తగ్గిపోతున్నారు, ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోతారు. సో ఆ రూల్ అయితే తీసేయమని చెప్పి అయితే చాలామంది అన్నారు. బట్ ఐపీఎల్ కౌన్సిల్ అయితే ఈ జరిగే ఐపీఎల్లో కూడా ఇంపాక్ట్ రూల్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఇంపాక్ట్ ప్లేయర్ రూలు కాదని చెప్పి అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి నేనైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకపోతే బెటర్ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే టీమిండియాకి ఆల్రౌండర్స్ అయితే చాలా అవసరం. ఈ రూల్ ఉండటం వల్ల బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అందరూ బ్యాటింగ్ మీద ఫోకస్ చేస్తూ బౌలింగ్ అయితే తగ్గించేశారు. ఇంకా బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా అంటే బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్స్ అయితే బ్యాటింగ్ను వదిలేసి ఫుల్గా వాళ్ళు బౌలింగ్ మీద ఫోకస్ చేశారు. సో ఈ రూల్ అయితే ఎంత త్వరగా తీసేస్తే అంత బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది లక్నో టీంకి సంబంధించి. లక్నో టీం రీసెంట్గా జరిగిన మినీ ఆక్షన్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అయినటువంటి అష్టర్ డన్నర్ అయితే ట్రబుల్ బిట్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ రీసెంట్గా మనోడైతే బిగ్ బ్లాష్ లీగ్ అయితే ఆడుతున్నాడు. బిగ్ బ్లాష్లో పెద్ద కచెస్ తరపున ఆడుతున్న మనోడికి అయితే రీసెంట్గా నీ ఇంజురీ అయితే అవడం జరిగింది. అది కొంచెం సీరియస్ ఇంజురీలా కనిపిస్తాం వల్ల మనోడికి అయితే సర్జరీ చేయాలని చెప్పి అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు. సో సర్జరీ కనుక చేశారంటే మనోడైతే ఐపీఎల్ మొత్తానికి అయితే రూల్ అవుట్ అయితే అయిపోతాడు. ఎందుకంటే సర్జరీ చేసే రికవర్ అవడానికి 4 to 5 months అయితే పడుతుందన్న విషయం తెలుసు. కాబట్టి లక్నో ఇప్పటికే మనోడి విషయంలో ఒక డెసిషన్కి వచ్చేసి తనని ప్లేస్లో వేరే ప్లేయర్ రీప్లేస్ చేయాలని చెప్పి అయితే థాట్స్లో ఉన్నట్టుగైతే ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా లక్నో టీం తనకి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది రుతురాజ్ గైక్వాడ్ అండ్ విరాట్ కోహ్లీకి సంబంధించి. రుతురాజ్ గైక్వాడ్ రీసెంట్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో మనోడు ఫింగర్కి అయితే ఇంజురీ అయితే అవడం జరిగింది. అది కొంచెం సీరియస్ ఇంజురీ అవడం వల్ల మనోడు తర్వాత ఆడినటువంటి థర్డ్ వన్డేకి అయితే మిస్ అయ్యాడు. ఇంకా సౌత్ ఆఫ్రికా జరగబోయేటువంటి 2 టెస్ట్ మ్యాచ్లకి అయితే మనోడైతే మిస్ అయితే అవడం జరిగింది. ఇంకా తనకు రీప్లేస్మెంట్గా టెస్ట్ క్రికెట్లో అభిమన్యు ఈశ్వర్ని అయితే టెస్ట్ స్క్వాడ్లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ ఇంజురీ వల్ల రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్కి ఏదైనా మిస్ అవుతాడు అనుకుంటే అలాంటిది ఏమి ఉండదు. ఈ ఇంజురీ ఏంది జస్ట్ ఫింగర్కే కాబట్టి ఒక 1 monthలో అయితే రికవర్ అయితే అయిపోతాడు. ఇంకా విరాట్ కోహ్లీ గురించి చూసుకుంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్కి సంబంధించి విరాట్ కోహ్లీ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బట్ రీసెంట్గా తన ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఎమర్జెన్సీ ఇష్యూ అయితే వచ్చింది. దానివల్ల విరాట్ కోహ్లీ టీమిండియా ప్రాక్టీస్ గేమ్స్ నుంచి అయితే తప్పుకొని తిరిగి ఇండియాకి అయితే వచ్చేసాడు. బీసీసీ రిలీజ్ చేసిన నోట్లో అయితే విరాట్ కోహ్లీ ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ అనేది అంటున్నారు, కానీ అది ఏంటి అనేది అయితే వాళ్ళైతే రివీల్ అయితే చేయలేదు. ఇంకా విరాట్ కోహ్లీ తిరిగి ఎప్పుడు రిటర్న్ వెళ్తాడు అనే విషయానికి వచ్చేసరికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఈ మంత్ 26th అయితే ఉంది కాబట్టి టెస్ట్ మ్యాచ్ కన్నా ఒక రోజు ముందు వెళ్ళి విరాట్ కోహ్లీ అయితే టీమిండియా అయితే జాయిన్ అవుతారని చెప్పి చెప్పాడు. సో విరాట్ కోహ్లీ ఫ్యామిలీకి ఏమైందో ఏంటో తెలియదు కానీ బట్ తనైతే మాత్రం ప్రజెంట్ ఓకేనా కాదనేది ఇప్పటివరకు ఏ అప్డేట్ రాలేదు. వస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తానికి ట్రై చేస్తా. ఇంకా ఫైనల్గా ఈరోజు ఐపీఎల్కి సంబంధించి అండ్ ఇండియా టీంకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి అండ్ ఈ ఐపీఎల్లో ఏ టీం స్ట్రాంగ్ ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.